హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అసలు తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ రిలీజ్ అయింది 2026 సంబంధించి. ఓకేనా, కంటెంట్లోకి వెళ్ళే ముందు ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం వెంటనే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అసలు తెలుగు టెక్. ఓకేనా, ఉన్నత విద్యా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ అయితే విడుదల అవ్వడం జరిగింది. ఓకేనా, అదే ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. రాష్ట్రంలో ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026-2027 అకాడమిక్ ఇయర్కి సంబంధించి షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి కార్యదర్శి పి తిరుపతిరావు గారు మంగళవారం విడుదల చేశారు. ఓకేనా, ఏమేమి ఎగ్జామ్ ఉన్నాయి అన్నీ చూద్దాం. ఓకేనా, ఏంటంటే ఎంట్రన్స్ టెస్ట్లు ఏంటంటే మీరు బీటెక్ జాయిన్ అవ్వాలనుకున్న, డిగ్రీ గ్రాడ్యుయేషన్ జాయిన్ అవ్వాలనుకున్న, పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అవ్వాలనుకున్న ఈ టెస్ట్లు అయితే మీరు కంపల్సరీ అయితే రాయాలి. అందులో ర్యాంక్ సాధించాలి. ఒకవేళ ర్యాంక్ మాకు రాలేదనే వాళ్ళు సీట్ని అయితే పర్చేజ్ చేయాలి. అది ఒక లక్షల్లో ఉంటుంది. సీట్లు అయితే వేలకి లక్షలకి అయితే రాదు, అది వేలకి వందలకైతే రాదు, కొన్ని లక్షల్లో ఫీజు అయితే మీరు కట్టుకోవాలి. కాబట్టి ఇది క్వాలిఫై అవడం వల్ల మీరు ఎగ్జామ్ ఫీజు, కాలేజ్ ఫీజు కట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా, కన్వేయర్ కోట అంటారనమాట. ఒకవేళ ఎగ్జామ్ రాయాలని వాళ్ళు కన్వేయర్ కోట కింద జాయిన్ అవుతారు. ఓకేనా, మీకు తెలిసింది కదా. ఇప్పుడు ఎగ్జామ్స్ ఏంటో 1 by 1 చూద్దాం. ఎగ్జామ్ డేట్ కూడా చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో ఇంకో అప్డేట్ ఉందన్నమాట. అదేంటంటే ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలు కన్వేయర్ల నియామకం. ఓకేనా, ఎవరు ఏ ఎగ్జామ్ ఏం చూస్తారని అప్డేట్ కూడా ఉంది. దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్ చూద్దాం. ఏపీ ఈసెట్. ఓకేనా, అంటే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ టెస్ట్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకేనా, లాటరల్ ఎంట్రీ ఉంటాయి. ఏప్రిల్ 23 ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా, అప్పుడు అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా హాల్ టికెట్ అంటారు, దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి, ప్రతి వీడియో అయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో మన యూట్యూబ్ ఛానల్లో పడిపోద్ది. మీరైతే టెన్షన్ పడకల. అప్పటిలోగా మనకి అప్డేట్స్ అయితే రిలీజ్ అవుతాయి. అప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఏపీ ఐసెట్ అనమాట, ఎంబీఏ ఎంసీఏ ఎంట్రన్స్ సంబంధించి టెస్ట్ అనమాట. ఏప్రిల్ 28వ తారీఖున ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ ఏపీ పీజీ ఈసెట్. ఓకేనా, ఎంటెక్ ఎంఫార్మసీలో జాయిన్ అవుతాను అనేవాళ్ళు పీజీ ఈసెట్ అయితే రాస్తారు. పీజీ సెట్ వేరు, పీజీ ఈసెట్ వేరు. ఓకేనా ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను, క్లారిటీగా అయితే చెప్తున్నాను. ఓకేనా, పీజీ సెట్ కాదు, పీజీ ఈసెట్. ఓకేనా, ఇది ఓన్లీ ఎంటెక్ ఎంఫార్మసీ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి. పీజీ సెట్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి. అది ముందు నేను చెప్తాను. ఓకేనా, పీజీ సెట్ కింద ఉంది అని నేను చెప్తాను. పీజీ సెట్ ఏంటంటే ఎంటెక్ ఎంఫార్మసీ వాళ్ళకి ఏప్రిల్ 29 నుంచి 30 మే 2. ఓకేనా, 3 రోజులు అయితే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏపీ లా సెట్ అనమాట, ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం. ఓకేనా, లా అయితే ఎవరైతే గోల్ అయితే ఉందో వాళ్ళైతే లా సెట్ అయితే రాస్తారు. వారికి మే 4వ తారీఖు అయితే ఎగ్జామ్ అయితే ఉంది. నెక్స్ట్ ఏపీ ఎడ్సెట్ బీఈడి. ఓకేనా, ఏపీ ఎడ్సెట్ అనమాట, బీఈడి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు రాసే ఎగ్జామ్ అనమాట. మే 4వ తారీఖు అయితే నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏపీ పీజీ సెట్. ఓకేనా, ఇదనమాట. పీజీ సెట్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఎంఎస్సి, ఎంకామ్, ఎంఏ. ఓకేనా, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్ ఉంటాయి కదమ్మా. అందులో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఏపీ పీజీ సెట్ అయితే రాయాలి. వాళ్ళకి మే 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకేనా, అరౌండ్ 5వ తారీఖు 6, 7, 8, 9, 10, 11 అరౌండ్ 7 days అయితే ఎగ్జామ్ ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఈ ఎంట్రన్స్ టెస్ట్లో అందరూ రాసేది ఏంటంటే కామన్గా ఏపీ పీజీ సెట్ అయితే అందరూ రాస్తారు కామన్గా. ఎందుకంటే ముందు అందరూ అది జాయిన్ అవుదామని చూస్తారు, తర్వాత వేరే దానికి అప్లై చేస్తారు. ఓకే, ఎక్కువ మంది రాసేది ఏంటంటే పీజీ సెట్. ఓకేనా, ఎగ్జామ్ డేట్స్ గుర్తుపెట్టుకోండి, మే 5 to 11. ఓకేనా, నెక్స్ట్ ఏపీ సెట్ ఇంజనీరింగ్ సంబంధించి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఏపీ సెట్ అయితే రాస్తారు. మే 12 నుంచి 15వ తారీఖు వరకు, అలాగే 18వ తారీఖు నుంచి ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ ఏపీ సెట్ అగ్రికల్చర్ ఫార్మా అందులో అయితే ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళైతే ఏపీ సెట్ అయితే రాస్తారు. ఓకేనా, ఈ వరకు ఇది ఏపీ ఎంసెట్ అయితే ఉండేది, షార్ట్ కట్ మార్చేసి ఈ ఏపీ సెట్ అయితే మార్చారు. ఇది మే 19 నుంచి 20వ తారీఖు వరకు అయితే నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ ఏపీ పిఈ సెట్. ఓకేనా, మే టు ఆర్ జూన్. ఇది ఎగ్జామ్స్ నుంచి ఇంకా అప్డేట్ అయితే రాలేదు, కాబట్టి లాస్ట్ ఎగ్జామ్ అప్డేట్ అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చెప్తాను. అప్డేట్ రాగానే మన యూట్యూబ్ ఛానల్ అయితే పడిపోద్ది పక్క. మీరు ఆ విషయంలో అయితే అసలు మీరైతే కంగారు పడక్కర్లేదు. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరిపోద్ది. మీకు అప్డేట్ A to Z అప్డేట్ ఇచ్చే బాధ్యత అయితే నాది. ఓకేనా ఫ్రెండ్స్, A to Z అప్డేట్ బాధ్యత ఇచ్చే నాది.
పూచి నాది. ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో అయితే ఎండ్ అవ్వలేదు, మీరైతే బ్యాక్ అయితే వెళ్ళిపోకండి. ఇంకో అప్డేట్ గురించి నేను చెప్పాను కదా, అదే ఎస్ఎల్వి తెలుగు టెక్ సంబంధించి. అదే ఫ్రెండ్స్, ఏంటంటే నా వాయిస్ అయితే బాగాలేదు, కొంచెం కోల్డ్ అయితే కాఫ్ రెండు అయితే నాకు వచ్చినాయి కాబట్టి వాయిస్ కొంచెం సరి చేసుకుని మాట్లాడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం. ఓకేనా ఫ్రెండ్స్. ఇదేంటంటే ఉన్నత విద్యలో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను ఉన్నత విద్యామండలి మంగళవారం నియమించింది. ఓకేనా. ఇందాక నేను చెప్పాను కదా, ఏపీ సెట్, ఏపీ పీజీ సెట్, ఓకేనా, ఈఏపీ సెట్, లా సెట్, ఓకేనా, ఎగ్జామ్ డేట్ల గురించి చెప్పాను కదా, వాటికి సంబంధించి కన్వీనర్లు అంటే ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎగ్జామ్ డేట్స్ ఏంటి, అప్లికేషన్స్ ఎలా తీసుకోవాలి, ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి సంబంధించి A to Z ఒక డైరెక్టర్ అనమాట. పీజీ సెట్ అయితే ఒకళ్ళు అయితే ఉంటారు, వాళ్ళు A to Z నోటిఫికేషన్ ఎలా రిలీజ్ చేయాలి, వేరే ఎగ్జామ్స్ క్రాష్ అవ్వకుండా ఎలా ఎగ్జామ్ పెట్టాలి, ఏ టైమ్స్లో పెట్టాలి అని సంబంధించి ఒక డైరెక్టర్ ఉంటారు కదా, దాన్ని కన్వీనర్ అంటారు అనమాట. వాటికి సంబంధించి ప్రతి ఇయర్ అయితే మారుతూ ఉంటారు. ఈ ఇయర్ అయితే నియామకం అయిపోయింది. వాళ్ళు ఏంటంటే మీకు కావాల్సిన వాళ్ళు తెలుసుకోండి. ఓకేనా. ఓకేనా, మీకు కూడా తెలియాలి కదా ఎవరో ఎగ్జామ్ పెట్టారని. ఓకేనా. ఆయా సెట్లకు వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఆచార్యులను కన్వీనర్లుగా నియమిస్తూ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య బి దళపతిరావు గారు ఉత్తర్వులు ఇచ్చారు. ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 23 నుంచి మొదలు కానున్న ఆ వివరాలు ఎలా. ఓకేనా. ఏప్రిల్ 23 నుంచి మొదలవుతున్నాయంట. మనం ఆల్రెడీ చెప్పేసాం, ఏపీ సెట్ ఏప్రిల్ 23 నుంచి మొదలవుతుంది. ఓకేనా. అప్పటి నుంచి మొదలవుతున్నాయి కదా, దానికి సంబంధించి కన్వీనర్ల పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఏపీ సెట్, ఓకేనా, డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్లో లాటరల్ ఎంట్రీ సంబంధించి ఏప్రిల్ 23 ఎగ్జామ్ అయితే జరుగుతుంది. దీనికి కన్వీనర్లు ఎవరంటే ఆచార్య బి దుర్గా ప్రసాద్ గారు, JNTU అనంతపురం. ఓకేనా. JNTU అనంతపురం ప్రాంతానికి చెందిన దుర్గా ప్రసాద్ గారు అయితే ఈ ఎగ్జామ్ సంబంధించి నోటిఫికేషన్ ఏంటి, ఎలా రిలీజ్ చేయాలి, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టాలి, రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలి, A to Z ప్రసాద్ గారు అయితే చూస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఐసెట్ సంబంధించి MBA MCA ఎగ్జామ్ డేట్ ఏప్రిల్ 28, ఆచార్య M శశి ఆంధ్ర విశ్వవిద్యాలయం. నెక్స్ట్ పీజీ ఈసెట్ ఎంటెక్ ఎంఫార్మసీ ఏప్రిల్ 29, 30 మే 2 ఎగ్జామ్ జరుగుతుంది. దీనికి కన్వీనర్ ఎవరంటే ఆచార్య పి మల్లికార్జునరావు గారు, ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన వారు. నెక్స్ట్ లా సెట్ LLM మే 4వ తారీఖున జరుగుతుంది కదా ఎగ్జామ్. దానికి కన్వీనర్ ఎవరంటే ఆచార్య సీతాకుమారి గారు, SPM BV. నెక్స్ట్ ఎస్సెట్ BED మే 4వ తారీఖున జరుగుతుంది. దీనికి ఆచార్య డి శ్రీనివాస్ కుమార్, ద్రవిడ యూనివర్సిటీకి చెందినవారు. నెక్స్ట్ పీజీ సెట్ MA MSc MCOM మే 5, 8 మరియు 11వ తారీఖున జరుగుతుంది కదా, దీనికి ఆచార్య శ్రీ పద్మావతి గారు, వెంకటేశ్వర యూనివర్సిటీకి చెందినవారు. నెక్స్ట్ EAP సెట్ ఇంజనీరింగ్ సంబంధించి మే 12 నుంచి 15 వరకు 18న జరుగుతుంది కదా, దీనికి ఆచార్య N మోహన్ రావు, JNTU కాకినాడకి చెందినవారు. నెక్స్ట్ అలాగే EAP సెట్ వ్యవసాయం ఫార్మా మే 19 నుంచి 20 వరకు ఆచార్య N మోహన్ రావు, JNTU కాకినాడ. ఓకేనా. EAP సెట్ ఇంజనీరింగ్ అలాగే అగ్రికల్చర్ ఫార్మా మూడింటికి సంబంధించి ఆచార్య మోహన్ రావు గారు కన్వీనర్గా ఉంటారు. అక్కడ PE సెట్ BPED UG DPED MPED మే జూన్లో తేదీలు ఇంకా ప్రకటించబడలేదు. ఓకేనా. BPED UG DPED MPEDలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు PE సెట్ అయితే రాస్తారు. ఓకే. ఇందాకైతే మీకు చెప్పలేదు కదా, ఓకే, ఇందులో అయితే ఉంది. PE సెట్ వాళ్ళు అయితే రాస్తారు. మే ఆర్ జూన్లో జరగవచ్చు. ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటిస్తే మన యూట్యూబ్ ఛానల్ వెంటనే వీడియో అయితే వస్తుంది. ఓకేనా. దీనికి నాగార్జున యూనివర్సిటీకి చెందిన ఆచార్య PPS పాల్ కుమార్ గారు అయితే కన్వీనర్గా ఉన్నారు. ఓకేనా. ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ SLV తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా. ఇటువంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మన టీం అయితే చాలా కష్టపడుతుంది. ఓకేనా. వాళ్ళ శ్రమను మీరైతే గుర్తిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ SLV తెలుగు టెక్. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా. ఈ ఎగ్జామ్స్కి అయితే ఇప్పుడు ఎవరైతే ఇంటర్ ఫైనల్ ఇయర్లో ఉన్నారో ఆర్ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నారో, మాకు ఎంటెక్ చేయాలని ఉంది, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు, మాకు PG చేయాలని అన్న వాళ్ళు ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఇప్పటి నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఓకేనా, 4 months అయితే టైం అయితే ఉంది. కొన్ని ఎగ్జామ్స్ మేలో ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా 5 months టైం అయితే ఉంది. కరెక్ట్గా రోజుకి మినిమం 4 to 5 hours ప్రిపేర్ అవుతే మీకు మంచి యూనివర్సిటీలో, ఓకేనా, మంచి కాలేజ్ అయితే వస్తుంది. ఇదైతే పక్క. ఓకేనా. మినిమం 4 to 5 hours కుదరలేదు మాకు అవ్వదు అన్న వాళ్ళు మినిమం 3 hours అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా.
గూగుల్‌లోకి వెళ్ళండి, లేదా చాట్ జీపీటీలోకి వెళ్ళండి. మనకు సంబంధించి చాలా సదుపాయాలు వచ్చినియి. ఫెసిలిటీస్ అయితే ఇదివరకు అయితే లేవు. ఇప్పుడు చాలా వచ్చినియి. వెళ్ళి అసలా పీజీ సెట్ అంటే ఏంటి? సిలబస్ అంటే ఏంటి? ఎగ్జామ్ అప్పుడు ఏంటి? ఏ టు జెడ్ మీరు సెర్చ్ చేసిన ప్రతి గూగుల్‌లో సెర్చ్ చేసిన ప్రతి అప్డేట్ అయితే మీ ముందు ఉంటుంది. ఓకేనా? సిలబస్ బుక్‌లో రాసుకోండి. ఓ బుక్ పెట్టుకొని అందులో ఫస్ట్ పేజ్‌లో సిలబస్ నీట్‌గా రాసుకోండి. తర్వాత ఒక్కోటి మీరు మీ ఫ్యాకల్టీ దగ్గర నుంచే ఫ్యాకల్టీ దగ్గర నుంచైనా పర్లేదు, లేదా గూగుల్‌లో ఆర్ యూట్యూబ్‌లో అయితే ప్రతి క్లాసెస్ అయితే ఫ్రీగా అవైలబుల్‌గా ఉంటాయి. అందులో చూసి మీరు నేర్చుకోవడం వల్ల మీరు టాప్ 100 ర్యాంక్‌లో ఉంటే మీకు మంచి యూనివర్సిటీ, కాలేజీలో సీట్ వస్తుంది. ఒకవేళ మంచి యూనివర్సిటీ మీకు వస్తే జాబ్ పక్కా. ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ అంతలా చెప్తారు. క్లాస్‌లో హాఫ్ డే ఉంటాయి. ఇంకో హాఫ్ డే ఏంటంటే స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు ఉంటాయి. ఓకేనా? అది కాలేజ్‌లో ఉంటాయి. మీరు బయట ఎక్కడైతే జాయిన్ అవ్వక్కర్లేదు. ఓకేనా? అది మంచి గుడ్ మూవ్ అనమాట. మంచి యూనివర్సిటీ వస్తే అలా ఉంటుంది. కాబట్టి మీరు ఫైనల్ ఇయర్‌లోపు మీకు జాబ్ అయితే వస్తుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఓకేనా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఓకేనా? ఇటువంటి మోర్ మోటివేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. చివరిదాకా చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే వేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.